కొనసాగుతుంది. ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించి కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. కడప జిల్లాకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేకమని చూస్తారు. అందులో భాగంగానే ప్రతి టేబుల్కు 5 మంది చొప్పున అంటే ఒక సూపర్వైజర్, అదేవిధంగా ఒక మైక్రో అబ్జర్వర్తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు కూడా అనుమతిస్తారు. అదేవిధంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం కూడా ఇక్కడి కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు. మరోవైపు ఏదైతే నాలుగంచెల భద్రత ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఇటువైపు చూసుకుంటే ఈ ప్రాంతంలో కూడా చూసుకుంటే ఇటువైపు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేస్తుంది. అంటే ఎవరిని కూడా లోని అనుమతించకుండా ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 1068 మందిని కౌంటింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. 7 నియోజకవర్గాలు అంటే ప్రతి రౌండ్కు 14 టేబుల్ను ఒక రౌండ్గా లెక్కింపు చేయడం జరిగింది. అయితే కడప నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు వంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఇప్పటికే ఎవరైతే రాజకీయ పార్టీల నేతలు అదేవిధంగా అభ్యర్థులతో కూడా జిల్లా కలెక్టర్ సమావేశమై చర్చించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆదేశాలు జారీ చేయాలి. అయితే మరోవైపు ప్రతి టేబుల్కు ఒక ఏజెంట్, ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్, అదేవిధంగా జనరల్ ఏజెంట్ అభ్యర్థి అనుమతిస్తారు. ప్రతి టేబుల్కు ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కొద్దిమంది మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత 4 ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా అటు జిల్లా స్పష్టత ఇవ్వడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ సంబంధించి మనం చూస్తున్నాం, ప్రధానంగా ముళ్ళ కంచెల నడుము అంటే ఒక రకంగా ఇక్కడ ఎవరు కూడా లోనికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ కౌంటింగ్ నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్కు సంబంధించి అటు సిబ్బందికి కూడా శిక్షణను కూడా అడిగింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా కౌంటింగ్ ఎలా నిర్వహించాలి, అదేవిధంగా ఏదైతే ప్రతి టేబుల్కు ఎలా కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగాలి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఇప్పటికే శిక్షణ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇక్కడ కౌంటింగ్ టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించిన పరిస్థితి. మరోవైపు ఉత్కంఠ అంటే నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మైదుకూరు, ప్రొద్దుటూరు, అదేవిధంగా కమలాపురం వంటి ప్రాంతాల్లో కూడా గట్టి పోటీ అంటే ఎడ్జిట్ ఒకవైపు మోటార్లు టీడీపీ మొగ్గు చూపినప్పుడు కూడా గట్టి పోటీ ఉందన్నటువంటి భావన వినిపిస్తున్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కూడా అటు నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితి ఉందని చెప్పచ్చు. కౌంటింగ్ కూడా ప్రతి రౌండ్ కూడా ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కూడా లేకపోయినటువంటి భావన కూడా వినిపిస్తుంది. మనం చూస్తున్నాం, ప్రధానంగా ఎస్పీ గారు ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ సంబంధించి అటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదైతే పోలీసులతో కలిసి పోలీసు సిబ్బందులతో కలిసి ఆయన సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. చూడొచ్చు, ప్రధానంగా ఆయన ఏదైతే ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విధంగా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించి దాదాపు 44 మంది షీటర్లను కూడా రౌడీ షీట్ నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసినటువంటి రౌడీ షీటర్లను కూడా జిల్లా వదిలిపెట్టి వెళ్ళాలన్నటువంటి సూచనలు కూడా చేశారు. ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి వారు కొందరు జిల్లాను వదిలిపెట్టి అంటే జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. మరోవైపు కొందరిని గృహ నిర్బంధం కూడా చేసే పరిస్థితి అయితే ఏదైతే ఎన్నికల సందర్భంగా అటు మైదుకూరు, ప్రొద్దుటూరు, అదేవిధంగా కడప వంటి ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం అంటే రాళ్ల దాడికి దిగిన పరిస్థితి. ఆ రాళ్ల దాడికి దిగినటువంటి వారిపైన కూడా ప్రధానంగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశారు. దాదాపు 216 మందిని కూడా గృహ నిర్బంధం చేస్తున్నామన్నటువంటి విషయాన్ని కూడా అటు ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమన్నప్పటికీ కూడా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చిన్నపాటి అల్లరి జరిగినా కూడా అక్కడ వాలే విధంగా ఏదైతే కేంద్ర సాయుధ బలగాలు అదేవిధంగా ఉన్నటువంటి టీం ద్వారా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరిపైన కూడా కదలికలు నిఘా ఉంచారు. అదేవిధంగా కడప నగరం ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కౌంటింగ్ రోజు ప్రత్యేకించి వాహనాలను కూడా గ్రామ శివార్ల వరకే అనుమతించారు. అదేవిధంగా ఎవరిని కూడా లోనికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది కూడా ఉదయం 4 గంటల ప్రాంతంలోనే ఇక్కడ చేరుకోవాలి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ర్యాండమైజేషన్ అనంతరం కూడా ఎవరు ఏ టేబుల్కు కేటాయిస్తారన్నటువంటి విషయం పైన కూడా అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెప్పిన తర్వాత కూడా వారంతా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కౌంటింగ్కు సంబంధించి ఏదైతే 14 టేబుల్ ఒక రౌండ్ చొప్పున లెక్కించుతున్నప్పుడు నేపథ్యంలో కూడా అటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రత్యేకించి ప్రతి నియోజకవర్గానికి 2 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తూనే మరోవైపు ఈవీఎంల లెక్కింపు కూడా కొనసాగే ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 10 నుంచి 11 మధ్య
అటు ఫలితాలు కూడా వెలువడ దిశగా కూడా అటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిబ్బంది కూడా శిక్షణ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా అటు అభ్యర్థుల్లో మాత్రం నరాలు తెగే ఉత్పన్న పరిస్థితి మరోవైపు ఎంపీగా షర్మిల పోటీ చేసిన నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ పడతా ఎవరు కొంపంతో ఉన్నటువంటి భయాందోళన అటు పార్టీ నేత కనిపిస్తున్న పరిస్థితి. ఎన్నికల్లో ఎలాంటి చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఎన్నికలు నిర్వహించినటువంటి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తాజాగా అయితే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కూడా భారీ బందోబస్తు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు సిద్ధార్థ కౌశల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ సెంటర్ విషయంలో ప్రత్యేకంగా చూస్తే 500 మెంబర్స్ పైన 4 లేయర్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని చోట కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్, మూవ్మెంట్ ఆఫ్ పర్సన్స్కి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రం ఇక్కడికి వస్తారు. నియమాల మేరకు అన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని వెరీ వెరీ స్ట్రిక్ట్ మెజర్స్ ఆర్ బీయింగ్ టేకన్. దెర్ విల్ బి లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్. 144 విల్ బి స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. యాజ్ ఐ సెడ్, ఇటువంటి కూడా గ్యాదరింగ్ కానీ, సెలబ్రేషన్ కానీ, విజయోత్సవాలు కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, మీటింగ్స్ కానీ ఏ మాత్రం కూడా ఎవరికి కూడా వెదర్ విన్నింగ్ లూజింగ్ ఇస్ నాట్ పర్మిటెడ్ అండ్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రిక్ట్లీ. ప్రతి చోట కూడా ఫోర్స్ పెట్టడం జరిగింది. అది కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ కమోషన్, డిస్టర్బెన్స్, గ్యాదరింగ్ అడిక్వేట్ ఫోర్స్ని యూజ్ చేసుకుని దాన్ని డిస్పర్స్ చేయాల్సింది. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ హెవ్ బీన్ గివెన్. పెట్రోలింగ్ కూడా, నైట్ పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది మీద ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకున్నాము. ఆల్రెడీ ఒక 126 పీపుల్ మీద హౌస్ డిటెన్షన్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎక్స్టర్న్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా ఈ ట్రబుల్ మాంగర్స్ని స్టేషన్కి కూడా పిలిచి కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా ఏమాత్రం చిన్నది కూడా ఇన్సిడెంట్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, కమోషన్ చేస్తే వాళ్ళ మీద హెవీ సెక్షన్స్, ఎలక్షన్ రోజు జరిగే విధంగా హెవీ సెక్షన్స్, కఠిన సెక్షన్స్ పెట్టే విధంగా మనం చూస్తాము. వాళ్ళకి ఖచ్చితంగా కూడా చట్టపరమైన శిక్ష పడే విధంగా చూస్తాం. సార్, ఇప్పటికే రౌడీ షీటర్లు 44 మంది పైన రౌడీ షీట్ తెరిచారు. అయితే ఎంతమందిని జిల్లా బహిష్కరించారు సార్? సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ అండర్ గోయింగ్. ఇంకా జిల్లా బహిష్కరణ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ప్రపోజల్స్ ఇంకా ఆర్డర్స్ తొందరలోనే వచ్చేస్తాయి. అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తాము. 44 మెంబర్స్ మీద రౌడీ షీట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇంకా ఏదైతే ఎలక్షన్ డే అండ్ పోస్ట్ ఎలక్షన్ డే ఉన్నటువంటి కేసులు ఉన్నాయి, అందులో కూడా చాలామందికి ఇంకా ముద్దాయిలుగా మనం పెడతామని తెలియజేస్తున్నాను. సో అవన్నీ మన సైడ్ నుంచి మన ఏర్పాట్లు అన్నీ కూడా మనం చేస్తున్నాం. సార్, కడప జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మాత్రం ఎంతమంది గృహ నిర్బంధం చేసే అవకాశాలు ఉన్నాయి? As I said, already orders have been issued to 126 people. ఇంకా కొన్ని జరుగుతాయి. 100% అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. 4th మార్నింగ్ వరకు కూడా సేమ్ కొనసాగిస్తూనే ఉంటుంది. సార్, కౌంటింగ్ సందర్భంగా అంటే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రాంతాల్లో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కూడా మీరు సమీక్షలు నిర్వహించారు. అక్కడ కూడా ప్రాంతాల్లో పోలీసులతో కూడా రకంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చించడం జరిగింది. అయితే జమ్మలమడుగు, అదేవిధంగా ప్రొద్దుటూరు కావచ్చు, మైదుగూరు కావచ్చు, కడప ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? అన్ని చోట కూడా నేను ఏదైతే ఇంతాక చెప్పామో అన్ని యాక్షన్స్ కూడా ఆన్ ద ఫీల్డ్లో జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట, అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా మా ఆఫీసర్స్ వారి యొక్క బల సభ్యులతో సహా క్యూఆర్టీస్గా ఏర్పాటై తిరుగుతున్నారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఫ్రీ హ్యాండ్ ఉన్నాయి. ఏ మాత్రం చిన్నది కూడా డిస్టర్బెన్స్ జరిగితే, ఎవరైనా ఏదైనా చిన్నది కూడా అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తే దాని మీద చాలా గట్టిగా పడాలా. బాగా హెవీ ఫోర్స్ యూజ్ చేసి దే హ్యావ్ టు బి డిస్పర్స్డ్ అండ్ నోబడి షుడ్ బి పర్మిటెడ్ టు క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ వాట్స్ ఎవర్. దానికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సార్, కడపలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి కడపలో స్పెషల్గా ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. సేమ్ థింగ్ విచ్ హెస్ బిన్ డన్ ఎవ్రీవేర్ ఇన్ ది డిస్ట్రిక్ట్ హెస్ బిన్ డన్ ఇన్ కడప. నేను కూడా ఉంటాను ఇక్కడ. మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కడపలోనే ఉంటారు కాబట్టి ఇక్కడైతే ప్రత్యేకంగా మన డైరెక్ట్ పర్యవేక్షణలు అంతా జరుగుతాయి. చెప్పేది అన్నీ కూడా ఇక్కడ 110% స్ట్రిక్ట్నెస్తో అమలయ్యే విధంగా చూస్తాం. సో మొత్తం మీద ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత స్టార్ట్ అయినాయి. సో జిల్లా వ్యాప్తంగా మనము 55 పికెట్స్, అదే మాదిరిగా 16 చెక్ పోస్టులు అదనంగా వీటిని పెట్టడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా 3 చొప్పున క్యూఆర్టీస్ లేదా స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది సిఐల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా నిరంతరం గస్తీ తిరుగుతూ వెహికల్స్ ద్వారా ఎక్కడ కూడా జనాల గుంపులుగా చేరడం కానీ, ఎటువంటి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల సమస్యలు కలిగించకుండా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళని పికప్ పార్టీస్ ద్వారా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి 151 సిఆర్పిసి కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటు 212 సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్, అంటే వీళ్ళ ద్వారా కౌంటింగ్ డే రోజు గొడవలు చేయొచ్చు, లేదా ఫలితాలు వచ్చిన తర్వాత గొడవలు ఎవరైనా చేయొచ్చు అని అలాంటి కొంతమందిని 879 మందిని మనము గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది.
మరి సమస్యలు కలిగిస్తారన్న వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మనకు ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 4877 బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 127 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో ఏవైనా అక్రమ ఆయుధాలు కానీ లేకుంటే నాటుసారా కానీ ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి వాహనాలు ఉన్నాయి అనేసి వాటన్నిటి నిమిత్తము ప్రతిరోజు కూడా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేసి 257 ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా ఫ్లాగ్ మార్చెస్, రూట్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. మీరు గమనించే ఉంటారు, శ్రీకాకుళంలో, టెక్కలిలో, పలాసలో కూడా మాప్ ఆపరేషన్ డ్రిల్ అనేది చేశాం. అంటే ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు అనేసి మా యొక్క రైట్ గేర్ ని ఉపయోగిస్తూ మాకున్న ఆర్మ్డ్ సాయుధ బలగాల చేత మాప్ ఆపరేషన్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. ఇవి కాకుండా ప్రతి రాత్రి కూడా లాడ్జెస్ చెకింగ్ చేస్తూ అపరిచితులు ఎవరైనా వస్తున్నారా, ఏదైనా గొడవలు సృష్టించడం కోసం బయట నుంచి ఎవరైనా వచ్చి ఉంటున్నారా అనేసి లాడ్జెస్ చెకింగ్ చేయడం జరిగింది. లాడ్జ్లు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు లాడ్జెస్ వాళ్ళకి మేము చేసినటువంటి విజ్ఞప్తి, అపరిచితులు ఎవరైనా సరే వస్తే వాళ్ళు ఎవరు ఏంటి అన్నటువంటి వివరాలను ఆల్రెడీ మనం ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేసాం, విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అందులో అప్డేట్ చేయమని చెప్పాము. లోకల్ ఎస్ఐకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సిఆర్పిసి కూడా అమల్లో ఉంది. కాబట్టి నలుగురికి మించి ఎవరైనా గుమ్మి కూడడానికి వీల్లేదు. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్ చుట్టూరా కానీ టిఫిన్ సెంటర్లు, టీ కొట్టులు ఇలాంటి దగ్గర అంతా కూడా గుంపులుగా చేరుకునేసి డిస్కషన్స్ పెట్టడము, ఫలానా పార్టీ గెలుస్తుందనో ఫలానా పార్టీ మీద బెట్టింగ్లు వేయడం ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఆల్రెడీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు లూజ్ పెట్రోల్ అంటే పెట్రోల్ ను విడిగా అమ్మడం అనేది నిషేధించబడింది. బాణసంచా నిల్వ, బాణసంచాను అమ్మడం కూడా నిషేధించబడింది. ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడము, బాణసంచా కాల్చడం కూడా నిషేధించడం అయింది. రిజల్ట్స్ వచ్చినాక ప్రతి అభ్యర్థికి కూడా బాక్స్ టైప్ మూవ్మెంట్ మేము అరేంజ్ చేస్తున్నాం. అంటే క్యాండిడేట్ ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఇంటి వరకు కూడా ప్రొటెక్షన్ తో 4 వైపులా వెహికల్ ఇచ్చేసి మేము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా కౌంటింగ్ సెంటర్ దగ్గర కౌంటింగ్ డే రోజు జూన్ 4వ తారీఖున కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేయడం జరిగింది. కుశల్పురం జంక్షన్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి సర్వీస్ రోడ్ లో మాత్రమే వెహికల్స్ అన్ని ప్రయాణించాలి. క్యాండిడేట్స్ మాత్రము, ఏజెంట్స్, క్యాండిడేట్స్ అంతా కూడా కింతలి జంక్షన్ దగ్గర దిగిన తర్వాత రైట్ సైడ్ హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ మీదుగా వచ్చి అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మన శివాని కాలేజ్ వెళ్ళడానికి అక్కడ మెయిన్ చెక్ పోస్ట్ లాగా అరేంజ్ చేశామండి. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి కేవలం అభ్యర్థి లేదా ఏజెంట్, అది కూడా గుర్తింపు కార్డు ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వేరే ఎవరైనా సరే కుతూహలంగా కానీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కూడా రావడానికి అనుమతి లేదు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి, కౌంటింగ్ ఏజెంట్స్ కి విజ్ఞప్తి, కేవలం మీరు మాత్రమే రావాలి. మీ వాహనాలకు అక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. వెహికల్ చెక్ చేసి పంపిస్తాము. ఎటువంటి మొబైల్ ఫోన్స్ తీసుకురావడానికి లేదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి లేదు, క్యాలిక్యులేటర్స్ కూడా తీసుకురావడానికి లేదు. పేపరు, పెన్ను తప్ప లేదా ఒక బుక్, పెన్ను తప్ప ఎటువంటి కూడా లోపలికి అనుమతించబడవు. పెన్స్, ఎలక్ట్రానిక్ పెన్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ ఇలాంటివి, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఇలాంటివి, ఇయర్ పాడ్స్ ఏవి కూడా అనుమతించబడవు. ప్రాపర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇంతే కాకుండా ఏజెంట్స్ వైపు ఎంట్రీ 3 ఎంట్రీలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి శ్రీకాకుళం హెచ్ఎర్ల వైపు వచ్చిన ఏజెంట్స్ కి ఎంట్రీ గేట్ 1 ఉంది. తర్వాత గేట్ 2 మిగిలిన 6 నియోజకవర్గాల వాళ్ళ కోసం అక్కడ ఎంట్రీ పెట్టడం జరిగింది. అక్కడ బ్రెత్ అనలైజర్స్ కూడా పెట్టడం జరుగుతోంది. ఎవరైనా మద్యం సేవించి వచ్చినట్లయితే వాళ్ళని లోపలికి పంపించడం జరగదు. సో మాకు పోలీసులకి కోఆపరేట్ చేయమని చెప్తున్నా. ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం, అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ సంబంధించిన ఇంకొక హాల్ సెపరేట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు సర్వీస్ ఓటర్ నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. దట్ ఈస్ వై సెపరేట్ హాల్ దానికోసం పెట్టడం జరిగింది. సో టోటల్ 86 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన జిల్లాలో ఉన్నారు. సో ఈ 2024 సైమల్టేనియస్ ఎలక్షన్ కోసం టోటల్ 112 ఈవీఎం టేబుల్స్లో కౌంటింగ్
చేయడం జరుగుతున్నది. అండ్ 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఫర్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తాలూకా 112 ఈవీఎం టేబుల్స్, అదేవిధంగా 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్లో కౌంటింగ్ అవుతున్నది. అదేవిధంగా 98 ఈవీఎం టేబుల్స్ అండ్ 30 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్లో శ్రీకాకుళం పీసీ నంబర్ 2 దానికోసం కౌంటింగ్ చేయడం జరుగుతుంది. టోటల్ ఓట్స్ పోల్డ్ జిల్లాలో 14,17,959 ఇన్ ద ఈవీఎంస్ మషిన్స్లో అన్ని ఓట్స్ పోల్ చేయడం జరిగాయి. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన యాజ్ ఆన్ టుడే, ఎందుకంటే సర్వీస్ ఓటర్స్ ఈటీపీబీఎస్ ద్వారా మాకు రెగ్యులర్గా బై పోస్ట్ వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆన్ టుడే 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన 25,826 టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ రావడం జరిగింది, ఎక్స్క్లూడింగ్ ఈటీపీబీఎస్. సో ఈటీపీబీఎస్ నంబర్ డైనమిక్గానే ఉంటుంది. సో ఈటీపీబీఎస్ కూడా ఆ రోజు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. రౌండ్స్ మనం చూస్తే ఈవీఎం రౌండ్స్ ఆమ్దల్వాల్సాలో లోయెస్ట్ రౌండ్స్ ఉంటాయి, 19 రౌండ్స్. ఇది ప్రతి హాల్లో 14 ఈవీఎం టేబుల్స్ పెట్టడం జరిగింది. సో 19 రౌండ్స్లో ఆమ్దల్వాల్సా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అవుతున్నది. పాతపట్నంలో హైయెస్ట్ రౌండ్స్ ఉంటాయి జిల్లాలో, 24 రౌండ్స్లో కంప్లీట్ అవుతున్నది ఈవీఎం కౌంటింగ్. ప్రతి రౌండ్ తర్వాత రౌండ్ వైజ్ ట్రెండ్ కానీ రిజల్ట్ కానీ ఇవి మొత్తం అక్కడ హాల్లో షేర్ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు మీడియాకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతున్నది. సెపరేట్ అరేంజ్మెంట్ దానికోసం పెట్టడం ఆల్రెడీ జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ సంబంధించిన ఆల్రెడీ ఆల్ కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ర్యాండమైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ కౌంటింగ్ స్టాఫ్ని మనం సెలెక్ట్ చేస్తున్నాము. దాని ప్రకారం వాళ్ళకి టేబుల్స్ కూడా అలాట్ చేస్తాం. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఓవర్సీ చేయడానికి 8 అబ్జర్వర్స్, అంటే మాకు పోలింగ్ టైంలో ఓన్లీ 3 అబ్జర్వర్స్ ఉన్నారు. సో దిస్ టైమ్ అడిషనల్గా 5 more అబ్జర్వర్స్ ఈసీఐ నుంచి కేటాయించడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వర్స్ ఆల్రెడీ జిల్లాకి వాళ్ళు రిపోర్ట్ కూడా చేశారు. సో ఆల్ ద అబ్జర్వర్స్ అట్లీస్ట్ 2 హాల్స్ దాదాపు వాళ్ళు ఓవర్సీ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అండ్ వాళ్ళ సమక్షంలో ఈ మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది. ఇది కాకుండా ఆల్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ప్రతి టేబుల్కి పొలిటికల్ పార్టీస్ నుంచి, క్యాండిడేట్స్ నుంచి పర్ టేబుల్ 1 కౌంటింగ్ ఏజెంట్ పెట్టడానికి వీలుంది. దాంతోపాటు 6వ టేబుల్కి కూడా ఇంకొక ఏజెంట్ని పెట్టుకోవచ్చు. కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఫోన్స్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, ఎనీ అదర్ రిస్ట్రిక్టెడ్ ఐటమ్ కానీ అసలు మనం అలౌ చేయము. ఇది ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్సో ఇస్ దట్ ఖచ్చితంగా మీరు యూ షుడ్ నాట్ క్యారీ యువర్ మొబైల్ ఫోన్స్, యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ రిస్ట్రిక్టెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్, ఎందుకంటే అక్కడ మనం అలౌ లోపల చేయము. ఆల్ అదర్ బేసిక్ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ కార్డన్స్ 3 పెరిమీటర్స్ ఉంటాయి దానికి. సో ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. 144 కూడా పెట్టడం జరిగింది. డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఆన్ ద డే ఆఫ్ ద కౌంటింగ్. అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఆన్ లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ దానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. మీడియా వాళ్ళకి సెపరేట్ అక్కడ మీడియా సెల్ కూడా, మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డిపిఆర్ఓ దానికి సంబంధించిన మొత్తం కోఆర్డినేషన్ చేసిస్తారు. సో ఇది కాకుండా మెడికల్ అరేంజ్మెంట్స్ కానీ, ఫైర్ అరేంజ్మెంట్స్ కానీ అక్కడ మొత్తం పెట్టడం జరిగింది. సో ఓవరాల్ కౌంటింగ్ సెంటర్ పూర్తిగా రెడీ అయింది. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ ఫర్ కౌంటింగ్. సో పబ్లిక్కి నా అపీల్ ఏంటంటే దట్ ఖచ్చితంగా దే షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్ మనం చూసాం కొన్ని జిల్లాల్లో దేర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్. ఫార్చునేట్లీ శ్రీకాకుళం జిల్లాలో అలాంటి ఏమీ ఇష్యూస్ జరగలేదు ఇప్పటి వరకు. సో ఈ అట్మాస్ఫియర్ని ఖచ్చితంగా అందరూ షుడ్ కంటిన్యూ both from the political party side, candidate side as well as party cadre side. అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏమిటంటే దట్ ఖచ్చితంగా మీరు లా అండ్ ఆర్డర్ యూ షుడ్ మెయింటైన్ అండ్ ద ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో మొత్తం కంప్లీట్ అవడానికి యూ షుడ్ ప్రొవైడ్ యువర్ సపోర్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. కౌంటింగ్ కోసం
భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించే దిశగా కూడా అటు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రత్యేకించి ఏదైతే